హ్యావ్ యోర్స్, బీ హెల్దీ, బీ వెల్దీ. మనం ఇప్పుడు ఒక మనీ గేమ్ ఆడదామండి. ఏ బి. ఏ అనే వ్యక్తికి 1,00,000 పర్ మంత్ శాలరీ వస్తుంది. బి అనే వ్యక్తికి 60,000 పర్ మంత్ శాలరీ వస్తుంది. ఇక్కడ ఎవరు రిచ్ అండి? ఆగండి, ఇంకా ఉంది. ఏ అనే వ్యక్తి 60,000 ఈఎంఐస్ లోన్స్ కడుతున్నారండి. బి అనే వ్యక్తి అసలు ఎటువంటి ఫైనాన్స్ లోన్స్ కట్టట్లేదు. ఇప్పుడు ఎవరో రిచ్ చెప్పండి. అర్థమైంది కదా అండి ఇప్పుడు ఎవరు రిచ్చో? అందుకే మనకి శాలరీ ఎంత వస్తుందన్నది ముఖ్యం కాదండి, ఆ వచ్చిన మనీ మనం ఎలా మేనేజ్ చేస్తున్నాం అన్నదే పాయింట్. మనం ఎప్పుడూ కూడా ఫైనాన్షియల్గా గ్రో అవ్వాలి అంటే కొంత ఇన్వెస్ట్మెంట్, సేవింగ్స్, ప్రొటెక్షన్, ఎమర్జెన్సీ ఫండ్ ఇలాంటివన్నీ కూడా మన పోర్ట్ఫోలియోలో బిల్డ్ చేయాలండి. మనం విచ్చలవిడిగా ఖర్చులు పెట్టి మనం లోన్ స్ట్రాప్లోకి పడి అసలు మనకి ఫైనాన్షియల్ ప్లానింగ్ లేకుండా ఉంటే మన ఫ్యూచర్ ఏంటండి? ఏమైనా లోన్స్ ఉంటే వాటి నుంచి బయటకు వచ్చేయాలి. అక్కడి నుంచి మనం ఇన్వెస్ట్మెంట్స్ జర్నీని స్టార్ట్ చేయాలి. మనం ఫైనాన్షియల్గా గ్రో అవుదాం, వెల్త్ని బిల్డ్ చేద్దాం, ఆర్థికంగా ఎదుగుదాం. ఇలాంటి మనీ వెల్త్ టిప్స్ కోసం నా ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. జై భారత్.